అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రేపు మంగళవారము, శివరాత్రి ముందు రోజు కాబట్టి సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. చాలు, మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మీ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులు అవుతారు. మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరం అయిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆషాఢ మంగళవారం రోజు ఒక్కో నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి మీరు సులభంగా బయటపడి రాగలరు. ఈ రోజులలో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. చిన్న అప్పు చేసిన, పెద్ద అప్పు చేసిన అప్పే. పేదవారు 1,000 రూపాయలు అప్పు చేసినా అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది. కోటీశ్వర్లకు 1000 రూపాయలు అనేది పెద్ద అప్పులాగానే అనిపించదు. కానీ కోటీశ్వర్లు కూడా కోట్లల్లో అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడిపోతుంటారు. ఇలా పేదవారికి మరియు ధనవంతులకి అప్పులు అందరికీ ఉంటాయి. ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొంటూ ఉంటాడు. మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే, మంగళవారం రోజు చక్కగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పండితులు చెప్తున్నారు. మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు అయినా సరే మంగళవారం రోజు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కనుక ఈ మంగళవారం రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారం చేసి చూడండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. నిమ్మకాయలకు మన అప్పులను, మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది. అంతేకాదు, నెగిటివ్ ఎనర్జీని, దిష్టిని తొలగించే శక్తి కూడా ఉంటుంది. అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. ఇటువంటి శక్తులు కలిగిన నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్నాం కనుక దరిద్ర బాధలు, అప్పుల బాధలు, సమస్యలు పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏం లేదు. ఈ మంగళవారం రోజు సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. అంటే మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉండే నిమ్మకాయలను తీసుకోండి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. వేరే టైంలో చేయకూడదు. ముందుగా అయితే నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత 6 యాలకులను తీసుకోండి. ఆ యాలకులను నిమ్మకాయ మధ్యలో ఉంచేయండి. అంటే ఒక్కో నిమ్మకాయ మీద 3 యాలకులు ఉంచి ఆ తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలకు సాంబ్రాణి ధూపం చూపించండి. ఇప్పుడు ఈ 2 నిమ్మకాయ ముక్కలను 2 చేతుల్లో పట్టుకొని మీ పూజ గదిలో ఇష్టదైవ ఫోటో ముందు నిలబడండి. దేవుడా, మాకు బాగా అప్పుల సమస్యలు ఉన్నాయి. అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. నా అప్పులు తీరేలాగా చూడు దేవుడా. నేను కూడా అందరిలాగా సంతోషంగా ఉండేలా చూడు దేవుడా. కుదిరితే నేను కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగేలాగా చూడు దేవుడా అని మీ సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ 2 నిమ్మకాయ ముక్కలను తీసుకొని వెళ్ళి 2-3 రోడ్లు కలిసే చోట పడేయండి. ఎవరి కంట పడకుండా పడేయండి. ఇలా మొత్తం 3 మంగళవారాలు వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకున్న అప్పులు తీరిపోతాయి. కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర రెండింటిని నీళ్ళు కలిపి చల్లితే మీకు కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అతిపెద్దది అయిన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తాడు. కుబేరుడి వద్ద లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ముల్లోకాలలో అధిక సంపదను కలిగి ఉన్నవారు కుబేరుడు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవింద స్వామి వారికి అప్పు ఇచ్చాడు అంటే కుబేరుడు ఎంత ధనవంతుడో మనకు అర్థమవుతుంది. మరి అంతటి ధనవంతుడైనటువంటి కుబేరుడిని అనుగ్రహం మనకు కలగాలి అంటే మంగళవారం రోజు గుమ్మం దగ్గర చల్లే నీటిలో ఈ 2 పదార్థాలను కలపండి. ఈ 2 పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తాడు. అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది. ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బే. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారి వద్ద జనాలు ఈగలలాగా ఉంటారు. డబ్బు మనల్ని, మన జీవితాలని శాసిస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, మొండి బాకీలు రాకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు మంగళవారం రోజు ఈ 2 వస్తువులు నీళ్ళలో కలిపి మీ ఇంటి గుమ్మం వద్ద చల్లండి. మూసుకుపోయిన మీ ద్వారాలు తెరుచుకునేలాగా చేయండి.
మరి ఆ 2 వస్తువులు ఏమిటో, కుబేరుని ఎలా అనుగ్రహింప చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హిందువులు సింహద్వారాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. గుమ్మానికంటూ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మనం గుమ్మానికి ఇచ్చే ప్రాధాన్యత వలనే మన దగ్గర సిరి సంపదలు నిలుస్తాయి. ఇంట్లోకి మంచి ప్రవేశించాలన్నా, చెడు ప్రవేశించాలన్నా ప్రధాన ప్రదేశం ఇంటి గుమ్మం. గుమ్మం దగ్గర మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వలన మన ఇంటిలో సంపద కరిగిపోతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. గుమ్మంలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి గుమ్మాన్ని ఎప్పుడు కూడా కాళ్ళతో తొక్కకూడదు, గుమ్మంపై కాళ్ళు వేయకూడదు, గుమ్మానికి ఎదురుగా చీపుర్లు వీడకూడదు, అలాగే చెప్పులను ఎప్పుడు కూడా ఆనించి ఉంచకూడదు. గుమ్మం అంటే గడపపై ఎప్పుడు కూడా పూలను ఉంచాలి. ప్రతిరోజు గుమ్మానికి బొట్లు పెట్టలేని వారు కనీసం సింహద్వారం గడప పైన పువ్వులను ఉంచాలి. గుమ్మంపై లేదా గుమ్మం దగ్గర చిన్న ముగ్గు అయినా సరే వేసి ఉంచాలి. ఇక మంగళవారం రోజున కూడా ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకొని పూజ చేసి ఒక రాగి చెంబును తీసుకొని దానిని కడిగి బొట్లను పెట్టుకోవాలి. అందులో మంచినీళ్ళు పోయాలి. పోసి లక్ష్మీదేవి పట్టం ముందు ఉంచి, ఒకవేళ మీ పూజ గదిలో కుబేరుని ఫోటో ఉంటే ఆ ఫోటో ముందు అలా అగిశంలా ఉంచాలి. ఇక అందులో ఈ 2 వస్తువులను కలపాలి. ఆ వస్తువులు ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ 2 వస్తువులు, ఒక వస్తువు కుబేర పచ్చ కుంకుమ. కుబేర పచ్చ కుంకుమ అంటే చాలామందికి అంతగా తెలియదు. మన భారతీయ సంస్కృతిలో పసుపు కుంకుమలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అలాగే కుంకుమలలో చాలా రకాలు ఉన్నాయి. మనకు తెలిసినవి ఎర్ర కుంకుమ, సింధూరము, మీనాక్షి కుంకుమ. వీటిలో ఆకుపచ్చ కుంకుమ కూడా ఒకటి ఉంది. ఇది కూడా ఒక రకమైన కుంకుమనే. ఈ కుంకుమను ధరిస్తే కుబేరుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కుబేరుడికి ఆకుపచ్చ కుంకుమ అంటే చాలా ఇష్టం. కుబేరుడికి ఈ కుంకుమ చాలా ప్రీతికరమైనది. మీపై ఆ కుబేరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే వారానికి ఒక్కసారి అయినా సరే కుబేరుడికి ఆకుపచ్చ కుంకుమను సమర్పించండి. ఆకుపచ్చ కుంకుమను కుబేరుడికి సమర్పిస్తే మీకు ఆర్థిక సమస్యలే ఉండవు. ఆకుపచ్చ రంగు కుంకుమను ధరిస్తే ధనలక్ష్మి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఈ పచ్చ రంగు కుంకుమ పూజా స్టోర్స్లలో లభిస్తుంది. ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ పచ్చరంగు కుంకుమను లక్ష్మీదేవి పటం వద్ద పెట్టి రాగి చెంబులో కలపాలి. మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, డబ్బు మా వద్ద నిలవటం లేదు అనుకునేవారు కుబేర పచ్చ కుంకుమను నీళ్ళలో కలపండి. మాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఇంటిలో ఏదో ఒక సమస్య వస్తుంది, నరదిష్టి ఎక్కువగా ఉంది అనేవారు ఆ నీళ్ళల్లో ఎర్ర కుంకుమను కలపండి. ఎర్ర కుంకుమ నీళ్ళు చెడును మీ ఇంట్లోకి రానివ్వకుండా చేస్తాయి. ఎర్ర కుంకుమ నీళ్ళు ఎంతో శక్తి కలిగి ఉంటాయి. పూర్వం నుండి ఎర్ర నీళ్లను ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటారు. ఎర్ర నీళ్ళని పరిహారంలో వాడడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు చూస్తారు. ఇక ఆ నీటిలో కలపాల్సిన 2వ వస్తువు పచ్చకర్పూరం. పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది. పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేసినా మాకు శుభ ఫలితాలే కలుగుతాయి. పచ్చ కుంకుమ లేదా ఎర్ర కుంకుమ మరియు పచ్చకర్పూరం వీటిని ఆ రాగి చెంబులో వేయాలి. పచ్చకర్పూరం త్వరగా నీళ్ళల్లో కరగదు కాబట్టి దానిని పొడిగా చేసి నీళ్ళల్లో వేయాలి. ఇలా చేసి ఆ నీళ్ళను ఒక స్పూన్ లేదా ఒక ఆకుతో కలపాలి. అలా కలిపి మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కిటికీలపై, గుమ్మాలపై చల్లాలి. ఇంకా మిగిలిన నీళ్లను కొంచెం ఇంటి సింహద్వారంపై చల్లి ఆ చెంబును సింహద్వారం బయట ఒక మూల కుబేర ముగ్గు వేసి ఆ చెంబును ఆ ముగ్గుపై ఉంచాలి. ఇలా చేస్తే మీకున్న సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలిగి మీకు కోట్ల సంపద వస్తుంది. పచ్చ కుంకుమ, పచ్చ కర్పూరానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ 2 వస్తువులకు ధనమును ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి మంగళవారం మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ 2 వస్తువులను చల్లండి. అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకోండి. అలాగే మీ ఇంటిలో ఎప్పుడు డబ్బు నిలవాలి అనుకుంటే ప్రతి మంగళవారం ఇలానే చేయండి. అలాగే ఇంటి ముందు వేసే ముగ్గులు కొంచెం కుంకుమ కలపండి. ముగ్గులో కుంకుమను కలిపితే కుబేరుడు మీ ఇంటికి త్వరగా ఆకర్షితుడవుతాడు. మనం ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల కూడా మన ఇంటికి దేవతలు ఆకర్షితులవుతారు. మీకు దేనికి లోటు అనేదే ఉండదు.
డబ్బు, సంతోషము, మనశ్శాంతి అన్నీ లభిస్తాయి. ఈ విధంగా ప్రతి మంగళవారం చేస్తే ఉన్నట్టుండి మీరు ధనవంతులుగా మారిపోతారు. ఇక ఆ నీళ్లను మరుసటి రోజు చెట్ల వద్ద పోసేయండి. అంటే మీ పెరట్లో నుండి చెట్ల మొదట్లో పోసేయండి. మళ్ళీ ఆ చెంబును శుభ్రంగా కడుక్కోండి. ఇలా చేస్తే మీకున్న దరిద్రం అంతా కూడా పోయి అదృష్టవంతులుగా మారతారు. మంగళవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండింటిని నీళ్ళల్లో కలిపి చల్లితే మీకు కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. డబ్బుకు అది పెద్దదైన కుబేరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కష్టాలు లేకుండా చేస్తాడు. ఈ 2 పదార్థాలు గుమ్మం వద్ద చల్లితే కుబేరుడు మీ ఇంటికి ఆకర్షితుడై మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. మీకు సిరి సంపదలను ప్రసాదిస్తాడు. అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కలకలలాడిపోతుంది. మరి మీకు డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు ఉంటే మంగళవారం రోజున ఇంటి గుమ్మం రోజున ఈ 2 కలిపి చల్లండి. మంగళవారం మంచి తిథి కలిపిన రోజున ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆ పరిహారానికి ఫలితం అనేది వెంటనే కలుగుతుంది. మీ సమస్యలను దూరం చేసుకోవడానికి మీకు ఇది చాలా చక్కటి ఉపాయం. ఈ పరిహారాన్ని అందరూ చేసి సిద్ధి సంపదలను, సకల శుభాలను మీ సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.